దిస్ ద బస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఆల్ సీది అని చెప్పేసి కాలకయ్య. ఎస్, కాలకయ్య లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లుంది ఊరు పేర్లంతా. ఇక్కడ ఒక్కటే అర్థమైతలేదు క్లీన్గా. వై డిడ్ యూ టచ్ మీ? వాట్ డూ యూ వాంట్? So what do you need my number? Phone. ఈరోజు ఏంటంటే మనం బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. యాక్చువల్లీ మన ఊర్లో బస్సులో ఎట్లా ట్రావెల్ ఉంటుందో సేమ్ అట్లే ఉంది ఇక్కడ కూడా. నో డిఫరెన్స్. ఏమి బస్సులో నేనేం అనుకున్నా అంటే మీకు ఈ బస్సులో ఏమేమి ఉంది ఫ్యూచర్స్, బస్సులో ట్రావెల్ చేస్తే సోలో గైడ్ సేఫా అంటే ఏమేమి అదంతా చూపించాలి అనుకున్నా. అందుకే ఈ వీడియో షూట్ చేసినాను. మన ఊర్లో స్టాప్స్ ఇస్తారు కదా, అట్లే స్టాప్స్ అంతా ఇస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఆన్ ద వేలో ఫుల్లీ నెట్వర్క్ లేదు, నాకు ఇప్పుడే నెట్వర్క్ వచ్చింది. సో ఇప్పుడే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఒక 10కి ఐ మీన్ 7కి స్టార్ట్ అయినా ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 10:27 అవుతా ఉంది. 10:27 అయ్యింది. ఒక 3.5 hours అయింది స్టార్ట్ చేసి జర్నీ. ఇంకా మనం హాఫ్ వే కూడా పోలే. మనము ఇక్కడ ఇరాంగా నుంచి దారిసలాం వెళ్తున్నాము. దారిసలాం వెళ్ళేకి వచ్చేసి మనకి ఈవినింగ్ 4 o'clock అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా 10:30 అంటే ఇంకొక 5-6 hours. నా ఫ్రెండ్కి లైవ్ లొకేషన్ పెట్టేసిన ఫర్ సేఫ్టీ. లైవ్ లొకేషన్ పెట్టేసిన అండ్ ఆల్సో మొబైల్ ఫుల్ ఛార్జ్లో తెచ్చేసుకున్నా. సో లెట్స్ గో. ఇప్పుడే బస్ వచ్చేసి గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగింది. ఒక 10 minutes ఆగుతుంది అనుకుంటాను. సో దిస్ ద బస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఆల్ సీది అని చెప్పేసి. టోటలీ ట్రావెలింగ్ టైం వచ్చేసి 9 hours ఫ్రమ్ ఊరు పేరేమి, మన బాహుబలిలో ఒక క్యారెక్టర్ వస్తుంది తెలుసా, కాలకయ్య. ఎస్, కాలకయ్య లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లుంది ఊరు పేర్లంతా. ఇక్కడ ఒక్కటే అర్థమైతలేదు క్లీన్గా. సో ఇరాంగా నుంచి వీఆర్ గోయింగ్ ఫర్ దారిసలాం. ఇప్పుడు దారిసలాంకి ఇంకా విల్ రీచ్ ఇన్ అనదర్ 4 hours రీచ్ అయిపోతాము. మార్నింగ్ 7 o'clockకి ఎక్కి ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 o'clock 12 o'clock అయిపోయింది. ఇంకొక 4 hours వచ్చేసి 5 o'clock అట్లా రీచ్ అయిపోతాము. సో బస్ ఎత్తుతా ఉన్నారు. లెట్స్ గో అండ్ సిట్ ఇన్సైడ్. వై డిడ్ యూ టచ్ మీ? వాట్ డూ యూ వాంట్? My God, I don't want to speak anything. Actually, నేను చక్కని అట్లా కెమెరా ఆన్ చేసేసిన. I don't know why did you? Huh? No, thank you. Sugar cane. Bari. What is that? Sugar. Sugar cane. Okay. Can I shoot you? Okay. Ma chudu aya. సో లోపలే అమ్ముతున్నారు షుగర్ క్యాన్. Agak. What? My number? Why? So what do you need my number? Phone. Phone. No, Okay. thank you. Okay. You no speak English. Okay. Bye. సో ఈ కైన్ తాటానే మనకి చిప్స్ తీసి ఇచ్చినారు. నా దగ్గర కరెన్సీ లేకుండా, ఐ మీన్ $US మాత్రమే ఉంది. సో ఆఫ్టర్ గోయింగ్ దేర్ ATMలో విత్డ్రా చేసి వెళ్ళిపోయి సే హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఓకే, మీసా.
మూసా పేరు వచ్చేసి మూసా. హాయ్. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో దారిసలం వచ్చేసి రీచ్ అయిపోతాము. నా పక్కనే ఒకరు కూర్చున్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ ఆఫ్రికా అడిగేసి తెలుసుకుంటాం మనం. Which place you are living Yes. in Africa? Yes. Tanzania. Tanzania. In Tanzania where? This country is Tanzania. I know this is Tanzania, but where do you live in Tanzania? How? Repeat. Where do you live in Tanzania? Name of the place. The name of the place is Manzese. Okay, I did not understand that. But why you are going for Dar es Salaam? Yes, I'm going for Dar es Salaam. For your sister's home. Pardon? Sister home. Sister? No, why you are going for Dar es Salaam? Yes, I'm going for Dar es Salaam. Why? It's For a what? place- For what? No, it's a place where I live. Okay, you live in Dar es Salaam. Yes, Okay. ఇది తెలియదు నాకు, ఏం చెప్పు. I live in Dar es Salaam. Okay, how is Dar es Salaam? It's a good place. But I'm now coming from my home village. Okay. Then after schooling, I got a job in Dar es Salaam. Okay. సో తను వచ్చేసి For దారి many years now, I worked in Dar es Salaam for 31 years. ఓకే. Yeah, therefore I built my small house. Therefore, even my kids, Okay. my children, they went to school. All of them here. Okay, everyone went to school in Dar es Salaam, right? Pardon? Everyone went to school in Dar es Salaam. Yeah. Right. Because I was working here. It is the biggest city, right? Pardon? Biggest city. Yes, Biggest city. Dar es Salaam. Yes. Yes, Dar es Salaam is the biggest city. And it's the capital of Tanzania, right? No, it's not the capital of Tanzania. Okay. The capital of Tanzania is Dodoma. Okay. But this Okay. happened just this was the capital of Tanzania. But some five years, about 5 years, it was shifted to Dodoma. Yeah. Therefore, this is a business town. Yeah. You have a business in town. Pardon? You have a business in town? No, this town is a business town, but I'm not having a business. సో ఏం వినపడిందో లేదో తెలియదు. లాస్ట్లోనే మైక్ ఎత్తుకుపోయి పెట్టిన చెప్పు నేను వేసుకున్నా. సో ఈస్ ఓల్డ్ కదా, సో అంత లౌడ్గా మాట్లాడలేదు. బట్ ఈ సచ్ స్వీట్గా నాకు చాలా హెల్ప్ చేసినారు ఇక్కడ ట్రాన్స్లేషన్కి. అండ్ చాలా మంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, దానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ట్రావెలింగ్ ఫుల్ హెల్ప్ చేస్తున్నారు. ఆల్సో ఈ గాట్ మీ స్నాక్స్ టు ఈట్, అదొకటి హైలైట్. సో ఎస్, మనం ఎక్కడ పోతేనూ మంచి పీపుల్స్ ఉంటారు. సో మెనీ ప్లేసెస్ ఎక్కడ పోతేనూ మంచి పీపుల్స్ ఉంటారు, బ్యాడ్ పీపుల్స్ ఉంటారు. మనం ఎట్లా చూసి ఇచ్చేయాలో అది మనం చేయాలి. అండ్ తను వచ్చేసి దారిసలంలోనే స్టే చేస్తున్నారంట. సేమ్ నేను డ్రాప్ పాయింట్ ఉంది కదా, అక్కడే డ్రాప్ పాయింట్ వాళ్ళకి నేను ఇప్పుడు చెర్రీ వచ్చేసి నన్ను అక్కడ ఇంకా పిక్ చేసుకొని వీల్ గో. అక్కడ పోయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎట్లునింది ఏమి ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మనం బస్లో ట్రావెల్ చేస్తున్నాము ఇక్కడ ఆఫ్రికాలో. మన ఊర్లో అయితే బస్ అంతా వచ్చేసి నార్మల్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడను ఆఫ్రికాలో వచ్చేసి బస్ వచ్చేసి నార్మల్ ట్రాన్స్పోర్ట్. నాకు వచ్చేసి ఇరింగా నుంచి దారిసలాం వచ్చేకి 8 hours అయింది. 8 hoursలో వచ్చేసి దే చార్జ్ మీ 40,000 shilling. 40,000 shilling అంటే మనూర్ ప్రైస్కి 30,000 shilling చార్జ్ చేసినారు. మనూర్ ప్రైస్కి అప్రాక్సిమేట్లీ 900 rupees చార్జ్ చేసినారు నాకు. సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది వీడియో ఆల్రెడీ చూసింటారు మీరు.
ర్యాండమ్గా ఒక తాత వచ్చేసి ఓకే ఐ విల్ గెట్ యూ, నీ దగ్గర కాసులు లేదా, ఓకే ఫైన్ దట్స్ ఓకే, యూ నో నీడ్ టు పే మీ, దట్స్ ఫైన్ అట్లా చెప్పేసి ఫ్రీగా తీసిస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, ఏం రాపా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు అనేసి. యాక్చువల్లీ నాకు సక్కత్ భయం వేసింది. తనిగా పోలా బస్సులో, ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు, ఫస్ట్ టైం బరే ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి. బట్ ఎవరివన్ వేర్ సో హెల్ప్ఫుల్, నో డ్రాబ్యాక్స్ అట్ ఆల్. అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పిన టైంకి తోడుకొచ్చి వదిలేసినారు దారి స్థలంలో. గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి సేఫ్ అంటే ఇట్ వాస్ సేఫ్ ఫర్ మీ, బట్ అదర్కి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు తెలియదు. బట్ నాకు వచ్చేసి సేఫ్గానే ఉండింది. బస్ ఎవ్రీథింగ్ వాజ్ సేఫ్. సెంటర్లో వచ్చేసి ఫర్ రిఫ్రెష్మెంట్ పర్పస్ వచ్చేసి స్టాప్ చేసినారు ఒకే ఒక జాగాలో. అండ్ బస్ వాజ్ స్లో అండ్ అంతే, ఇంకేం లే. బట్ డ్రైవర్ అండ్ కండక్టర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు నాకు. ఈవెన్ ఐ డోంట్ నో లాంగ్వేజ్ అంటేను చాలా వచ్చేసి హెల్ప్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ టైం ట్రావెలింగ్ యో అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఏమైందంటే ఐ లాస్ట్ మై ఫోన్లో కొన్ని ఫుటేజ్ ఎత్తున్నాను. ఐ లాస్ట్ ఇట్ యాక్చువల్లీ. ఆ తాత దగ్గర మాట్లాడేది ఆ రికార్డింగ్ అంతా ఫోన్లో ఉంది. ఐ లాస్ట్ మై ఫోన్ రీసెంట్లీ. నిన్న వచ్చేసి మనం ఇది నైట్ లైఫ్ ఇక్కడ ఆఫ్రికాలో ఎట్లుంటుంది పోయి చూద్దాము అని చెప్పేసి వెళ్ళినాము. బట్ అన్ఫార్చునేట్లీ యూబర్లో వచ్చేసి క్యాబ్లో వెన్ ఐ వాస్ రిటర్నింగ్ ఐ లాస్ట్ ద ఫోన్. యూబర్ కంప్లైంట్ చేసి వాళ్ళు ఏమీ చేయలేదు, ఇంకా రిప్లై కూడా రెస్పాండ్ కూడా చేయలేదు. ఆల్సో డ్రైవర్కి కాంటాక్ట్ చేస్తామంటే డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ లేదు. ఆల్సో ఐ డి నాట్ రెస్పాండ్ ఎనీథింగ్. అది ఒక ఇది. అయ్యో ఫోన్ వేరే లాస్ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఏం రా అప్ప అంత కరెంట్గా పోతా ఉంది, ఏమి కాలేదు ఇంకా రాంగ్ అనుకొని అంత లోపల ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూస్తున్నారంటే ఆటోలోనే మిస్ కావాల్సిందే ఆ ఫోను. బట్ అన్ఫార్చునేట్లీ యూబర్లో మిస్ అయిపోయింది. నేను సేఫ్గా ఉండాల్సిందే. నేను యాక్చువల్లీ చూడలేదు, పాకెట్లో నుంచి జారిపోయింది, నేను చూసుకోలే. నేను ఇక్కడ రూమ్కి వచ్చేసి చూసుకున్నా ఫోన్ లేదు, ఫోన్ గాన్. అండ్ నాకు ఈ ఫోన్ గాన్కినా ఏం ప్రాబ్లం అంటే ఫుటేజ్ వెళ్ళిపోయింది. నేను చాలా షూట్ చేసిన అందులో, ఆ ఫుటేజ్ అంతా వెళ్ళిపోయింది. ఈ బస్లో ఫుటేజ్ అంతా వేయాలి అని చెప్పేసి చాలా కెమెరా చక్కని ఎత్తెక్కాలి, నాకు ఈ బ్యాగ్లో ఉన్నది కదా. సో ఫోన్లోనే షూట్ చేసిన హాఫ్ ఆఫ్ ద థింగ్స్. బట్ సో మచ్ ఆఫ్ ఫుటేజ్ ఇస్ లాస్ట్. అది ఒక పెద్ద ఇదైపోయింది, నాకు ఫీలింగ్ అయిపోయింది. సో ఎస్, ఇక్కడ ఆఫ్రికాలో బస్లో ట్రావెల్ చేసేది సేఫ్ అంటే ఐ విల్ టెల్ ఇట్స్ సేఫ్ ఫర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. బట్ సోలో ట్రావెలర్స్ ఉంటే గర్ల్స్ కొంచెం సేఫ్గా ఉండండి. బికాస్ బస్లో కూడా ఫ్యూ పీపుల్కి ఏమైనా ఆస్ నంబర్ అండ్ చాలా జరిగింది. ఎక్కడ పోతేనూ ఇట్ విల్ బీ దేర్, సమ్ ప్రాబ్లమ్ విల్ బీ దేర్. అన్ని కంట్రీస్లోనూ అంతే, మనం ఎక్స్పెక్ట్ చేసే కాయలు ఇట్ విల్ బీ స్మూత్ అని చెప్పేసి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ గుడ్. సో మెనీ పీపుల్ హెల్ప్ మీ, మోర్ దెన్ డ్రాబ్యాక్స్ అయితే సో మెనీ పీపుల్ హ్యావ్ హెల్ప్ మీ. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.